2009 సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే. మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం, తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని. మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు. ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజీరావు గారి సమయం తీసుకున్నాం. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని. రాండి అన్నాడు. నలుగురం కలిసి రామోజీరావు గారి దగ్గరకు వచ్చినాం. మా నడక, మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది వీళ్ళేదో మంత్రి పదవులకు పైరవి కోసమే వచ్చినట్టున్నారని. భోజనం పెట్టి కూర్చోబెట్టి, మేము అడగని కూడా అడగలే, వారే మొదలు పెట్టారు రాజకీయాలు, ఆ విధంగా ఎన్నికలు, ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము. నేను ఇప్పటివరకు ఎవ్వరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను. మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు, అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి, అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు, చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది. సరే రామోజీరావు గారు మా నలుగురిలో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకొని మేము వచ్చినాము.